హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ అనేది బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అంటే బ్యాక్ హుక్స్లు అనమాట. బ్యాక్ హుక్స్లు అయినప్పుడు ఓపెన్ అనేది మన వైపుకి పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ పీస్ అనేది ఒక మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం ఒక నడుం పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. అంచు పీస్ అనేది కొంచెం క్రాస్గా ఉంటుంది కాబట్టి నేను యువతలకైతే మార్కింగ్ అనేది ఇచ్చేసాను. ఇది బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు కింద ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకొని చూడండి, నడుం 4 మడతల మీద మడిచేసుకొని అసలు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. కింద ఖర్చుకు వదిలేసుకొని షోల్డర్కి కరెక్ట్గా అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసి 2 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ కోసం పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కొలుచుకోవడం కోసం. ఇదైతే ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఈ బాక్స్ టైప్లో గీసుకుంటే మన బ్యాక్ పార్ట్ మొత్తం ఈ బాక్స్లోనే రావాలన్నమాట. చూడండి, వీపు కింద ఖర్చుకు వదిలేసుకొని నేనైతే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది ఇస్తున్నాను ఖర్చులతో సహా. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ అనేది కట్ చేస్తున్నాం కాబట్టి 3.5కి నెక్ వెడల్పు వచ్చేసి 3.5, షోల్డర్ వచ్చేసి 3, అలాగే చంక డౌన్ కోసం 6.5 అయితే మార్కింగ్ అనేది ఇచ్చేసా. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కూడా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా బాక్స్ టైప్లో అయితే గీసుకున్నాము. ఇప్పుడు చంక డౌన్ కోసం ఇది బోట్ నెక్ కాబట్టి 1 ఇంచు మార్కింగ్ ఇచ్చేసి ఇలా కర్రు స్కేల్ తోటి అయితే రౌండ్గా తిప్పేసుకోవాలి. ఈ విధంగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ 2 ఇంచుల ఖర్చు అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. చూడండి, నేనైతే ఒక 1/4 ఇంచ్ అనేది అవతలకి మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు నెక్ వెడల్పు పైన ఎంత ఇచ్చామో కింద కూడా అదే వెడల్పులో ఇచ్చేసి ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ కోసం 4.5కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసాను. ఇద్దటి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. నేనైతే కొంచెం చిన్నదైంది నెక్ అనిపించింది, అందుకనే ఒక 1/4 ఇంచ్ అనేది కిందకనేది పెట్టేసుకున్నాను. నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి, ఎందుకంటే క్యాన్వాస్ వేసి క్యాన్వాస్తో నెక్ అనేది కట్ చేస్తాను కాబట్టి ఈ విధంగా అయితే వదిలేస్తున్నాను. బ్యాక్ డాట్ కోసం ఒక 4 ఇంచులు అనేది మార్కింగ్ ఇచ్చి ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు మొత్తం 1 ఇంచ్ బ్యాక్ డాట్స్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి. బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మనం నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. వీడియో నచ్చింది అని అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి బెస్ట్ టిప్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.